నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర పిక్టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. హైదరాబాద్లో మెట్రో రైలును ఎల్ఎన్టీ సంస్థ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అని ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది. గతేడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందాల్లో 2,000 కోట్లకు కిక్ని ఏకమైన ఎల్ఎన్టీకి చెల్లించేలా 13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా ఇప్పటికే నిర్ణయించింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదే ఇవాటి బిగ్ టాక్పై చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు నర్రా విజయ్ గారు, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు. అదేవిధంగా రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్ కూడా మనతో ఉన్నారు. మిట్ట నరసయ్య గౌడ్ కూడా మనతో, కాంగ్రెస్ లీడర్ కూడా జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా శ్రావణ్ బీజేపీ కరస్పాండెంట్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు, శ్రవీణ్ కూడా. ఎస్, ఇక ఈ నేపథ్యంలోనే చూస్తే విజయ్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, వినబడట్లేదు. చెప్పండి. ఎస్ విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ మీద ఉంది. ఎల్ఎన్టీ సంస్థను పక్కకు తోలి ఎల్ఎన్టీ సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి మెట్రో స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగానే 13,000 కోట్ల రుణం ఉన్నదాన్ని 21.7కు 7,000 కోట్లకు గాను ధర నిర్ణయించి దాన్ని తీసేసుకుందాం, క్లోజ్ చేయాలి. ఎందుకంటే రెండో విషయంలో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలంటే ఫస్ట్ ఫేసు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే 100% ఉండాలి. దానికి గాను ఎల్ఎన్టీ నుంచి తీసుకుంటున్నది. ఎలా చూడొచ్చు, నిజంగా ఇన్ని వేల కోట్ల భారాన్ని ఒక్కసారిగా ప్రజల మీద పడుతుంది. ఇదంతా కూడా ఇప్పటికే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఏదైతే స్టేషన్లు ఉన్నాయో, లేకుంటే మెట్రో స్టేషన్కి సంబంధించిన స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటుకు సంబంధించి కొన్ని ఫేస్లను అమ్మడం కూడా జరిగింది. ఎలా చూడొచ్చు మరి? మెట్రోకు సంబంధించినటువంటిది హైదరాబాద్ అభివృద్ధికి, హైదరాబాదుకు మెట్రో అనేది ఒక బెంచ్ మార్క్గా ఉన్నటువంటి, ట్రాఫిక్ కావచ్చు, ఒక అభివృద్ధి నమూనాకు కావచ్చు, ఉన్నటువంటి సిస్టమ్ ఏర్పాటైంది. ప్రజలు కూడా మంచిగా వినియోగించుకోవడం జరుగుతున్నటువంటిది. దానికి ఎన్నో సత్యం కంప్యూటర్స్ వాళ్ళు చేయబోయారు. అదంతా పెద్ద స్కామ్ అయిన తర్వాత సత్యం కంప్యూటర్స్ నుంచి తర్వాత ఎల్ఎన్టీ తీసుకున్నది. ఎల్ఎన్టీ తీసుకున్న తర్వాత ఎల్ఎన్టీ పూర్తి చేసింది, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి అంశం. గవర్నమెంట్ మారిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అనేకం జరిగి హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ బెదిరింపు, హైడ్రా పేరుతోటి బెదిరింపులో నడుస్తుంది. మూసీ ఫ్రంట్ తోటి మొత్తం ప్రజలను భయభ్రాంతులకు జరుగుతుంది, మూసీ అభివృద్ధి పేరుతోటి. అందులో భాగంగా ఇప్పుడు మెట్రోకి సంబంధించినటువంటి అంశం కూడా. మెట్రోకి సంబంధించిన నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపారు, కానీ ముందే డిసిషన్ అయిపోయింది. ముందే దీన్ని తీసుకున్న తర్వాత క్యాబినెట్లో జనరల్గా ఆమోదం తెలిపినటువంటి అంశం. చాలా అది కూడా ఏంటంటే ఎల్ఎన్టీని బెదిరించి పంపించారు. అటువంటి ఎల్ఎన్టీది కొంచెం భారతదేశంలో ఓ నమ్మకమైనటువంటి సంస్థ, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి అనేక దాంట్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ అధిపతులకు సంబంధించినటువంటి బెదిరించి రాష్ట్రాన్ని పంపించినటువంటి అంశంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి, ఇప్పుడే అంతంత మాత్రంగా ఆర్థిక వ్యవస్థ ఉన్నది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా నీకు రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు. అటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తీసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్ పూర్తిగా ప్రభుత్వం చేయాలంటే ఎలా రన్ చేస్తుంది? ఇదంతా పెద్ద తలకు మించిన భారం ప్రజల మీద వేయటానికి, ప్రజల మీద వేస్తారు. కానీ అసలు సంగతి ఏంటి? మెట్రోకు సంబంధించినటువంటి ఉన్నటువంటి భూములను ఒక సంస్థకు, పేరుకు ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో మళ్ళా ప్రైవేటు మెగా వాళ్ళకు అప్పగించడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది తెలుస్తున్నటువంటి అంశము. ప్రైవేట్ వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు మెట్రోకు సంబంధించిన భూములన్నీ 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు అప్పగించడానికి
చేస్తున్నటువంటి పని అనేది అర్థమవుతుంది. స్మూత్గా రన్ అవుతున్నటువంటి దాన్ని ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చింది? సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇన్ని రోజులు ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. ఇంత జరుగుతుంటుంటే సెంట్రల్ గవర్నమెంట్ నోరు మూసుకొని ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అంశం ఎక్కడా మాట్లాడట్లేదు. ప్లస్ అభివృద్ధి ఒకవేళ అయిందనుకోండి, మెట్రోకి అనుమతి ఇవ్వట్లేదు. నిన్న మొన్న ఉత్తర భారతదేశంలో ఇనాగ్రేషన్ చేశారు మోడీ గారు. అక్కడ జనం లేరు, పాడు లేరు. జనం సరిగా లేనటువంటి ప్రాంతానికి కూడా మెట్రో వేసినటువంటి వ్యక్తి మోడీ గారు ఇనాగ్రేషన్ చేసి అందులో కూర్చొని ప్రయాణం చేసినటువంటి చూసినాం. ఇక్కడ ఒక దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా ఉన్నది హైదరాబాద్. అటువంటి దాంట్లో ఎక్స్టెన్షన్కు అనుమతి ఇవ్వట్లేరు, ఎక్స్టెన్షన్స్కు నిధులు ఇవ్వలేరు. మొత్తం వివక్షత చూపిస్తున్నటువంటి అంశం కూడా ఉంది. ఇక్కడ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు ఈ భూములను ప్రైవేటు వాళ్ళకు మళ్ళీ అప్పగించడానికి ఉన్న కేంద్రం కామ్గా చూస్తూ ఊరుకున్నటువంటిది కనిపిస్తుంది. మెట్రో ఎక్స్టెన్షన్కు అనుమతి ఇవ్వట్లేరు. ఈ రకమైన వివక్షతతోటి హైదరాబాదును క్రమక్రమంగా ఒక వాళ్ళ కంట్రోల్ తీసుకోవాలనో లేదా దీన్ని చిన్న చూపు చూసేటువంటి అంశంగానో జరుగుతుంది. మొత్తం మీద ఈ మెట్రోకి సంబంధించినటువంటిది, హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది, త్రిబులార్కు సంబంధించినటువంటి రోడ్డు మొత్తం మీద ఒక వివాదం చేస్తున్నారు. హైదరాబాద్ని వివాదం చేస్తున్నటువంటిది స్టెప్స్ పడుతున్నాయి. ఈ వివాదం చేసి చేసి ఎటు డ్రైవ్ చేస్తారు అనేది, హైదరాబాద్ను తెలంగాణ ప్రజల చేతిలో ఉంచుతారా లేదా అనే ఒక అనుమానాన్ని రేకెత్తించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ని భారత్ ఫ్యూచర్ సిటీ అని కొత్తగా పెట్టడం జరిగింది. అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్లకు భూములు కేటాయిస్తున్నారు, అదానికి ఇస్తున్నారు, అంబానీకి జూ పార్క్ ఏర్పాటు చేయడానికి ఇస్తున్నటువంటి క్రమంగా ఇది నార్త్ ఇండియా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని కేంద్రపాలిత ప్రాంతమో లేదా ఏదో ఒకటి చేసి హైదరాబాద్ మీద, తెలంగాణ సమాజం మీద ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీన్ని తెలంగాణ సమాజం ఒక పౌర సమాజం కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బుద్ధిజీవులు కావచ్చు, కన్నేసి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజకీయంగా మన హక్కులను రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇందులో ఇక్కడున్న ముఖ్యమంత్రికి ఏంటంటే ఈ అన్ని జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తలేరు, రాజకీయ నాయకునిలాగా వ్యవహరిస్తలేరు. మోడీకి అదేవిధంగా నార్త్ ఇండియా పెట్టుబడిదారులకు మధ్య ఉన్నటువంటి వాళ్లకు అనుసంధానకర్తగానే వ్యవహరిస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది తప్ప హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ఆర్థిక గ్రోత్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత ఆదాయ పెంపు కావచ్చు, ఈ రకమైనటువంటి అంశాలు ఒక హక్కులు కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, హైదరాబాద్ షాన్ కావచ్చు, హైదరాబాద్ ఉన్న అస్తిత్వం కావచ్చు కాపాడే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఆ రకంగా వ్యవహరించట్లేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న బీజేపీ, అదేవిధంగా గుజరాత్ పెట్టుబడిదారులకు, దేశంలో ఉన్న అదాని, అంబానీ ఇతర పెట్టుబడిదారులకు తాబేదారులుగా వ్యవహరిస్తున్నటువంటి విధంగానే హైదరాబాద్ కనిపిస్తుంది. ఇది మనం చాలా నిజమైన ఒరిజినల్ తెలంగాణ వాళ్ళు, ఒరిజినల్ తెలంగాణ అస్తిత్వం కోరుకుంటున్నటువంటి వాళ్ళు, ఇట్లా బీజేపీ అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వెనక నుంచి శాసిస్తున్నటువంటి తీరును మనం అబ్జర్వ్ చేసి అడ్డుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మెట్రోని రెండో ఫేజ్కి అనుమతి ఇవ్వకపోవడంతో ఆడ కుట్ర దాగి ఉన్నది అనేది మాత్రం అర్థమవుతున్నటువంటి అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. నిజంగానే మెట్రో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రెండో ఫేజ్లో భాగంగా అటు కేంద్రం నుంచి వెళ్ళి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు సంకీర్తనలకు సంబంధించి జరగనున్న నేపథ్యంలోనే ఇన్ని వేల కోట్ల అప్పును ఎలా తీర్చబోతున్నారనే రామూర్తి గారు. నమస్తే రామూర్తి గారు. తెలంగాణలో సుప్రదాయకంగా వాస్తవానికి ఎక్కడ చూసినా కానీ రోడ్ల విస్తీర్ణ కొంత పెరిగినా కానీ రోజుకు రోజు వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరుగుతుంటేనే ఖచ్చితంగా మెట్రో అవసరం, మెట్రోపాలిత ప్రాంతంగా మెట్రో అవసరం. కాబట్టే నిజంగా ఎక్కడికక్కడ ఆగిపోయినా కానీ కొందరు బండ్లు వదిలిపెట్టి మెట్రో ప్రయాణం చేస్తున్నారు, తొందరగా వెళ్ళిపోతున్నాం అనేది ఉంది. కానీ మెట్రో ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఇక ఆర్థిక స్థిరాస్తుతే వాస్తవానికి ప్రైవేటీకరణ వద్దు, అది మొత్తం తీసేసుకొని గవర్నమెంట్ కొనసాగలు నడవాలి అనేది నేపథ్యంలోనే ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థను దగ్గర ఉన్నటువంటి మెట్రోను తీసేసుకోవడానికి ఒప్పందం జరిగింది. అదేవిధంగా మంత్రిమండలి లోపల, మంత్రివర్గ విస్తరణ లోపల, మంత్రుల సమావేశంలో ఆల్రెడీ చేసుకున్నారు. దీనికి ఒక మంత్రుల కమిటీని కూడా నియమించారు.
ఏదైతే ఆర్థిక స్థిరోత్సం ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న సుమారు 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం స్వీకరించింది. మెట్రోను లాభసాటిగా మార్చడం, ప్రజా రవాణా స్పష్టంగా మెట్రో ధరలను సేవలు మరియు విస్తారంగా ప్రభుత్వం పూర్తి నియంత్రణ సాధనగాను కొనుగోలు ఒప్పందం ప్రభుత్వం ఎల్ఎన్టీకి సుమారు 21,000 అంటే 2,100 కోట్లను కిట్ టిట్వెంట్కు చెల్లించి మొత్తం 100% వాటాను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియను మార్చి 31, 2020 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిజంగా ఒకవేళ ఫేజ్ 2ను చేయాలంటే గిట్ట అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంలో ఉండాలంటే ఫస్ట్ ఫేజ్ ఖచ్చితంగా 100% గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. నిజంగా 13,000 కోట్లకు సంబంధించి ఉండగా 13,000 కోట్లకు సంబంధించి ఉండగా 2,000 కోట్లకు 2,100 కోట్లకు మొత్తం క్లోజ్ చేసుకొని పోవడానికి, లేదంటే ఇలాంటి కొన్ని చేయడానికి, ఈ లాభసాటికంగా అభివృద్ధి జరగాలనుకుంటే పేద ప్రజలపైన ఇంత భారాన్ని మోపడానిక, లేదంటే ఇప్పటికే వేగవంతంగా ఉన్నటువంటి మెట్రో కొన్ని ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు ఆల్రెడీ స్లాట్స్ అమ్మడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా వీటి పేర్లే ఆగపడతాయి మనకు. నిజంగా ఎలా చూడొచ్చు మరి ఎవరిపైన భారం పడుతుంది? ఇలా చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మార్పు అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ మీద పగబట్టింది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు వల్ల ఏదైతే ఈ సంస్థకు మెట్రో సంస్థకు ఇబ్బంది అవుతుందని చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఒక మాట అంటే అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయనను అరెస్ట్ చేయాలని చూసి ఆఖరికైనా ముంబై పారిపోయేలాగా చేసిన ఈ కుట్రపూరితమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి అది ఏదైతే మెట్రో మీద పడరు, దాని తర్వాత రేట్లు పెంచిళ్ళు, దాన్ని మొత్తం కొలాప్స్ చేయాలని చూసిళ్ళు, దాని తర్వాత ఇంకో రకంగా దాని మీద అబాండాలు వేయడానికి ప్రయత్నం చేసిళ్ళు. ఇంకోటి ఏంటంటే ఎట్లా చేసి ఎల్ఎన్టీని వెళ్ళగొట్టాలి. ఈ ఎల్ఎన్టీని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం ఉన్నది, ప్రభుత్వం స్వీకరించిన తర్వాత మళ్ళీ ఎవరికి ఇచ్చుకుంటారు అనేది కూడా ఇంటర్నల్ గా అగ్రిమెంట్ అయినాయి అన్నది నర విజయాన్ని కూడా చెప్పిండు. నాకు కూడా తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వాళ్లకు ఈ మెట్రో నమ్మాలి. అదే విధంగా మెట్రోకి సంబంధించిన 269 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలి. ఆ 269 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో పిక్చర్ మీద వాళ్ళు ఓన్లీ 269 అని చూస్తారు. దాని తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో 50-60 ఎకరాలు కూడా మాయమైతే ముందే చెప్తున్నా. ఇది పక్క ఆధారాలతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. ఎందుకంటే ఈ ప్రాసెస్ అయిపోయి టైం పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ లో ఎన్ని ఎకరాలు మిగులుతాయి, ఫిజికల్ గా మాత్రం పేపర్ మీద మాత్రం 269 ఎకరాలు ఉంటాయి, కానీ ఫిజికల్ గా మాత్రం ఉండయి. రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ అండ్ కో రియల్ ఎస్టేట్ మాఫియా ఆల్రెడీ దిగింది, హైదరాబాద్ లో దిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసే చర్యలు కూడా చూసుకోవచ్చు. ప్రభుత్వం వచ్చినప్పటి భూముల మీద ఏ విధంగా పడ్డారు. రేవంత్ రెడ్డి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే బాంబార్ది కంపెనీ ఏదైతే మ్యాక్స్ బిఎన్ కంపెనీ తీసుకురావడానికి లగచెర్లలో, అదే విధంగా పోలపల్లి విలేజ్ లో వీళ్ళు అరాచకం చేసి చూసినాం. ఆఖరికి దళితులను ఛాత్ర మీద కాలు వేసి కింది కూడా చూసాం. దాని తర్వాత హైడ్రా మూసి భూములు కూడా ఏ విధంగా ఒక కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలో ఆ విధంగా కూడా చూస్తున్నాం. పేదో నీళ్ళు ఉండద్దట కానీ కార్పొరేట్ కంపెనీకి కానీ కార్పొరేట్ కి సంబంధించిన థియేటర్లకు కానీ మాల్స్ కానీ ఇవ్వచ్చు. ఇది ఎక్కడ అన్యాయం అది కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే గాంధీ విగ్రహాన్ని కూడా పెట్టచ్చు మూసిలో. మరి ఇది ఎక్కడ అది ఏ జోన్ అండి? ఇప్పుడు ఆ జోన్ లో పెట్టచ్చా? మీ గాంధీ భవన్ మంచి జోన్ లో ఉన్నదిగా, మీ గాంధీ భవన్ కూల కొట్టుకొని మీ గాంధీ భవన్ లో కొట్టుకొని మూసి పరివాహక ప్రాంతం ఎందుకండి? ఆ మూసి మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు? మూసి ఏమైనా మీ ముత్తాతనా లేకపోతే ముత్తాత సంబంధించిన ఆస్తి? అదే సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా అతి ఘోరమైన పరిస్థితి. అక్కడ జంతువులను అదే విధంగా పక్షులను చంపుతుంటే ఆఖరికి మొత్తం దేశం మొత్తం మేల్కుంటే ఇజ్జత్ మానం పోయి మరి వెనకకు వచ్చిండు. అదే విధంగా హిల్ట్ భూముల మీద పడ్డారు. వాటిని కూడా అమ్మి మొత్తం ఆగమాగ చేయాలని చూస్తే గౌరవ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మేల్కుంటే అది కూడా కొంత వెనుకకు. దాని తర్వాత ఫార్మసిటీ భూముల విషయం ఇక మీకు తెలుసు, దాని గురించి కొత్త నేను చెప్పనవసరం లేదు. ఫోర్త్ సిటీ ఆ ఫోర్త్ సిటీ ఎక్కడికి పోతుందో ఆఖరికి ఆ నలుగురు మోసుకుపోయేదాకా కూడా ఈ ప్రభుత్వం పనిచేసేట్టున్నది. అదే విధంగా మొన్నటికి మన్ను భూములు ఏదైతే వాస్తవంగా ఉర్దూ యూనివర్సిటీ ఈ విధంగా భూముల మీద వాటి నిన్న చూడండి, మొన్న నైటు ఘోరమిగా ఖమ్మంలా దాదాపు 700 మంది ఇళ్ల కూలగొట్టి 700 కుటుంబాలను రోడ్డు మీద వేసి ఏం సాధిస్తుందండి ఈ ప్రభుత్వం? ఒక పక్షుల గూడుగు పాడు చేస్తేనే మనం వాస్తవంగా కలకలలాడుతుంది పానం. ఇలాంటి అసలు మానవత్వం లేదా ఈ మనుషులకు? 700 కుటుంబాలను రోడ్ల మీద వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ చిన్నపిల్లలు ఏంది? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు పక్కా ఇల్లు కట్టుకొని దాదాపు ఎందుకంటే సంవత్సరాల నుంచి ఉంటున్నారండి. ఇప్పుడు నేను మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకున్నా అసలు ఏంటిది పరిస్థితి ఏందని.
ఏంటంటే మొన్నటి అంతకుముందు మా ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత 2015లో అయ్యప్ప సొసైటీ కొన్ని ఇల్లు కూలగొడితే గట్టెట్లా కూలగొడతారు, అసలు మీకు మనసు లేదా, మీరు మనుషులా, లేకపోతే మీకు పట్టాలు చేయలేరా, పక్క ఇల్లు చేయలేరా మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇల్లు కూలగొట్టుడే. అరే ఏమండి నాకు అర్థమైంది, ఇల్లులు కట్టలేదు, ఇల్లులు కూలగొట్టుడు మళ్ళీ మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి తోలుడు. వందలాది మంది ఇప్పుడు అధికారులు వచ్చి దాదాపు వినోబా కాలనీలో ఆ 700 ఇళ్లలో గోలగొట్టి 700 కుటుంబాలను ఆగం చేస్తే ఇది ఏంటంటే అన్యాయం కాకపోతే? ఇంకోటి ఏంటంటే ఆచార్య వినోబా పేరు మీద 1954లో ఏదైతే భూదాన ఉద్యమం వచ్చినప్పుడు దానం చేసిన భూములండి. వాస్తవంగా 2014లో భూదాన్ ట్రస్ట్ బోర్డు కూడా ఆదేశాల మేరకు 100 గజాలు పంచుకున్నారు. అది అఫీషియల్. మళ్ళీ దీనిలో రియల్ ఎస్టేట్ మాఫియా ఒక మంత్రికి సంబంధించిన మూర్ఖులు, దుర్మార్గులు, ఒక అవ్వకు అయ్యకు పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకంటే ఈ కుటుంబాలను నాగం చేసిన వాళ్ళు చెప్తున్నా కదా, ఈ దుర్మార్గులను బహిరంగంగా ఉరిదీసిన తప్పులేదు. 700 కుటుంబాలను నాగం చేసిన ఈ మూర్ఖులను, ఈ దుర్మార్గులను బట్టలు ఇప్పి కొట్టినా తప్పు లేదు. వాస్తవంగా ఖమ్మం నడి చౌరాస్తాలో వీళ్ళను ఉరికించి కొట్టిన తప్పలేదండి. వీళ్ళ వెనుక ఏ మంత్రి ఉన్నాడు? వీళ్ళు 700 ఇల్లు కూలిపోవడానికి కారణం ఎవడు? వీళ్ళందరూ బయటికి రావాలి. రేపు మా గౌరవ కేటీఆర్ గారు కూడా అక్కడ ఏదైతే మేము పరామర్శిస్తున్నాం అక్కడ ఏదైతే బాధితులను ఖచ్చితంగా ఈ విషయాలు మొత్తం బయటికి తీస్తాం. ఎందుకంటే ఈ భూదాన ఉద్యమంలో ఏదైతే భూములు పొందిన వాళ్ళు ట్రస్ట్ కూడా ఓపెన్ గా ఉన్నది. ఇంకా చాలా అంశాలు తీసుకుంటే కోర్టు కూడా క్లియర్ గా అంశాలు కూడా క్లియర్ గా చెప్పింది. ఇందులో ఎందుకు తల దూస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అసలు ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకే ఇది కట్టబెట్టడానికి చూస్తున్నారు అనేది క్లియర్. పేదలకు చెందిన భూదాను ఏదైతే భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము బలవంతం ఖాళీ చేస్తుంది. ఇక్కడ ఇల్లు కట్టుకున్న పేదలు హైకోర్టు ఆశ్రయించగా కోర్టు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. అధికారులు ఎవరు అడుగు పెట్టద్దని అక్కడ క్లియర్ గా ఉన్న న్యాయవాది చెప్పిన ముచ్చట్లండి. ఇవి కూడా దీన్ని బేఖాతరు చేసి ఆ భూముల మీద ఒక ప్రైవేట్ సైన్యాన్ని దించి మొత్తం ఆగమాగం చేసుకుంటా అక్కడదే ఇప్పుడు మెట్రో విషయంలోనే ఈ భూముల మీద పడ్డ ఈ భూ బకాసురులు తెలంగాణను పట్టి పీడిస్తున్న రేవంతాసురుని విముక్తి ఎప్పుడు కలిగితే ఈ తెలంగాణ నేలకు శాంతి కలుగుతుంది. ప్రజలు గుండె మీద చేసుకొని పడుకుంటారండి. స్కూల్కి పోయి ఇంటికి వచ్చే వరకు చిన్నపిల్లలు ఇల్లు లుట్టలేవు. మొన్న కూడా చూసాం హైడ్రా విషయంలో వర్షాకాలంలో. అదే విధంగా ఓ ఉద్యోగి ఇంటికి పోయి ఇంటికి వచ్చే వరకు ఇల్లు ఉంటలేదు. ఒక రైతు పొలానికి పోయి ఇంటికి వచ్చే వరకు ఇల్లు ఉంటలేదు. ఒక మహిళ పని చేసుకొని ఇంటికి వచ్చే వరకు ఇల్లు ఉంటలేదు. ఇలాంటి ప్రభుత్వం, రక్షణ లేని ప్రభుత్వం, ఎవరికి రక్షణ ఉండదండి ప్రభుత్వంలో? అసలు ఏ ప్రభుత్వం అండి? ప్రజా ప్రభుత్వం కాదు ఇది. పీడ్చుక తినే ప్రభుత్వం, బకాసూర్ల ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలని ఒక డేగలు మొత్తం ఏదైతే కొన్ని కళేబరాలను తిన్నట్టు పేద ప్రజల మాంసాన్ని, రక్తాన్ని తింటున్న ఈ ప్రభుత్వం ఎప్పుడు సర్వనాశనం అయిపోద్దని చూస్తున్నానండి. రైట్. నిజంగానే ఒకవేళ కనుక హిల్ట్ భూములు కావచ్చు, ఆ భూములు కావచ్చు, ఎవరిని తీసుకున్నా కానీ ఇప్పుడు మెట్రో ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేట్లో వ్యక్తుల చేతుల్లోంచి వెళ్ళి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది 269 ఎకరాల భూమి ఉంటే దాన్ని కూడా 269 ఎకరాల భూమిని కనుక తీసుకోవాలంటే దానికి విధి విధానాలు కూడా ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి ఏ ఒక్క ఎకరం పైన ఖచ్చితంగా దానికి చర్యలకు బాధ్యులే అవుతారు. ఒక చిన్న విషయం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, నేను మర్చిపోయాను. వాస్తవంగా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని ఒక మాట మాట్లాడుతున్నాను. 5,000 కోట్లతోనే గాంధీ విగ్రహం అంటున్నాడు, 1,00,000 కోట్లతో మూసి అంటున్నాడు. సరే, ఇప్పుడు ఏదైతే ఈ మెట్రోకి సంబంధించి ఇప్పుడు మీరు క్లియర్ గా, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ప్రభుత్వం వాస్తవంగా చెల్లించాలి. ఎంత అమౌంట్ చెల్లించాలి అన్నది కూడా క్లియర్ గా మీరు ఇంత ముందు కూడా చెప్పి నేను కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ పైసలు ఎక్కడికి తీసుకొస్తారు అన్నది కూడా మీకు క్లియర్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. 15,000 కోట్లు ఇమీడియట్ గా చెల్లించాలి. అదే విధంగా 13,000 కోట్లు ఏదైతే అప్పును సర్కార్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నది. ఇమీడియట్ గా ఈ 15,000 కోట్లు ఎక్కడి తీసుకొస్తున్నారంటే మీకు చెప్తా. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం, ఏం నిర్ణయం తీసుకున్నారు? ధాన్యం కొనుగోలుకు 22,700 కోట్లు రుణం తీసుకోవడానికి వీళ్ళు ఆల్రెడీ మంత్రివర్గంలో క్యాబినెట్ లో చర్చించి ఓకే చేసుకున్నారు. ఇందులో డబ్బులు అందులోకి పంపుతారు. అంటే రైతుల పేరు చెప్పి అప్పు తీసుకొచ్చి ఈ రైతులను కూడా అన్యాయం జరిగి చూస్తున్నది ప్రభుత్వం. ఇంకోటి చెప్తున్నా, దొడ్డు బియ్యం కొనుగోలుకు సంబంధించి వాస్తవంగా లాభం రావాలి అంటే ఏం చేయాలంటే దొడ్డు బియ్యం అమ్ముతే మన ప్రభుత్వం దొడ్డు బియ్యం అమ్మితే రేటు పెంచాలి. 10% తగ్గించిందండి. ఎందుకంటే ఇంతకుముందు 24 రూపాయలకు అమ్మేది మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని తగ్గించి 10% తగ్గించి 21 రూపాయల 6 పైసలు అండి. అంటే 10% తగ్గించి ఇంకా ప్రభుత్వాన్ని బొక్క పెడుతూ, రైతులకు బొక్క పెడుతూ, అదే విధంగా తీసుకొచ్చిన అప్పును కూడా తర్జుమా చేసి ఈ మెట్రో భూములను కుట్రపూరితంగా తీసుకునే ఉపాయం తప్ప ఈ రైతుల పేరు మీద తీసుకొచ్చిన అప్పును మెట్రోకి తరలించి మెట్రో అధికారులకు ఏదైతే వాస్తవంగా
ఎల్ఎన్టీకి సంబంధించి ఎల్ఎన్టీకి సెటిల్మెంట్ చేసి వాళ్ళని నిలగొట్టి అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే కంపెనీ తీసుకొచ్చి అదే రెండు విధాలుగా, ఎందుకంటే వాళ్ళకి అమ్మిన దాంట్లో కమిషన్ వస్తుంది, అదే విధంగా ఆ భూములు తర్జుమా అయ్యే సమయంలో ఎకరాలు మాయమైతాయి, అదే విధంగా వీళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ కుట్రపూరితంగా వీళ్ళు వచ్చిన పంచని ఎల్ఎన్టీ మీద కోపం ఉన్నది కాబట్టి ఆ కోపాన్ని కూడా వాస్తవంగా తీర్చుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రజా ప్రభుత్వం కాదు, వచ్చిన పంచని పగ తీర్చుకునే ప్రభుత్వం తప్ప ఇంకేం లేదండి. శ్రావణ్ గారు సార్ నమస్తే. నమస్తే. మొత్తం మీద ఫస్ట్ ఫేజ్ అయితే ముగిసింది. ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ కారిడార్ లోపల ఇప్పటి వరకు ఉన్న ఎల్ఎన్టీ సంస్థ మెట్రోకు సంబంధించి హైదరాబాద్లో వేగవంతమైంది. ఈ నేపథ్యంలో కొంత వెసులుబాటు కూడా, ఎప్పుడైతే రేట్లు పెంచుతున్నారో అది కుదరట్లేదు అంటున్నారు, కాకుండా దానికి విధివిధానాలతోటి కొంత స్క్రాచ్ కార్డ్ టైప్లో పెడుతున్నారు. అది ఆ విధంగా చూస్తే కొంతమంది వృద్ధులకు కావచ్చు, లేదంటే స్టూడెంట్స్కి కావచ్చు, కొంత కార్డులో మినహాయింపు ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఏదైతే 20 ప్లాట్స్కి సంబంధించి ఇంకో 10 అంటే రాన్బోన్ 10 అంటే 30 ప్లాట్ల వరకు ఫ్రీ అంటున్నారు 10. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ ఇట్లా పోతుంటే మాత్రం గవర్నమెంట్ మాత్రం ఆ ఎల్ఎన్టీ నుంచి తొలగించి ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మాత్రం ఇప్పటి వరకు ఉన్నట్టు 13,000 కోట్ల బకాయిని గవర్నమెంట్ బదలాయించుకుంటూ 15,000 కోట్లను ఇవ్వాలి అని అంటే మాత్రం అది సుముఖంగా లేకపోయినా కానీ ఇస్తున్నది. కానీ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలంటే కూడా పేద ప్రజల మీదనే పడుతున్న భారం తప్ప వేరే లేదు. ఇక ప్రభుత్వం ఎందుకని 100% తీసుకోగలుగుతుంది అని అంటే రాబోయే సెకండ్ ఫేజ్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి చేయాలి కాబట్టి అప్పటికి 100% వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాలి కాబట్టి తీసుకుంటున్నారు అంటారు. ఎలా చూడొచ్చు మరి? సార్ ముందుగా అందరికీ నమస్తే. సరే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని తిట్టడం ఇవన్నీ జనరల్గా రెగ్యులర్గా ఉండే ప్రాసెస్. బట్ యాజ్ అన్ ఎండ్ యూజర్ ఈ భాగ్యనగర్ హైదరాబాద్లో పుట్టినటువంటి బిడ్డగా, ఇక్కడ స్థానికంగా పుట్టినటువంటి బిడ్డగా ఇదే మెట్రోని వాడి హైటెక్ సిటీలో పోయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను 13 సంవత్సరాల పైన పనిచేసిన. దాంట్లో దాదాపుగా లాస్ట్ ఫేజ్ ఒక 1.5 ఇయర్ మెట్రోలో ట్రావెల్ చేసిన. నేను పర్సనల్గా ఆఫీస్కి ఇక్కడ మా మల్కాజ్గిరి నుంచి హైటెక్ సిటీ వరకు కూడా మెట్రోలో అప్ అండ్ డౌన్ మెట్టిగూడలు ఎక్కి పోయి వచ్చేవాళ్ళం. గ్రూప్ ఆఫ్ లాంగ్ టీమ్, చాలా పెద్ద టీం. సో లిఫ్ట్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టీమ్ ఉంటుండే, ఐటీ ఎంప్లాయీస్ టీం, అందరం కూడా మెట్రోలో పోయి వచ్చేటోళ్ళం. సో నేను ఐ విల్ స్పీక్ యాజ్ అన్ ఎండ్ యూజర్ టుడే. ఒక ఎండ్ యూజర్ కింద నేను మాట్లాడతా ఈ రోజున. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది. ఎల్ఎన్టీ అనేటువంటి ఒక సంస్థ, ఒక పేరు మోసిన సంస్థ మెట్రోని నిర్వహించడానికి వచ్చింది. ఇప్పుడు మన టార్గెట్ ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నగరాల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ అనేది పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెహికల్ 25 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి పోయి 25 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ బ్యాక్ వచ్చేవాడిని. నాకు గంటన్నర బట్ డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. ఓకే, అట్లనే ఆఫీస్ బస్సులో పోతే మినిమం 2 hours పడుతుంది, ఎందుకంటే డ్రాప్ చేసుకుంటూ ఈ ట్రాఫిక్లో బస్సు తిరగాలి కాబట్టి. బట్ మెట్రోలో హ్యాజిల్ ఫ్రీగా చక్కగా మేము ఒకసారి ఒక 100 రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా కాస్త ఏసీలో కూర్చొని ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఆఫీస్కి పోయి వర్క్ చేసుకుని వచ్చేటువంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. దానికి కావాల్సినటువంటి ఖర్చులు ఏవైతున్నాయో దానికి భరించేటువంటి స్థాయి, అంటే అందరికీ ఉండకపోయినా కూడా అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ మెట్రో వాళ్ళందరూ కూడా భరించేటువంటి స్థాయిలోనే ఆ ఛార్జెస్ కూడా ఉండే. సరే, ఇంకా ముందు తక్కువ వస్తే ఇంకా చాలా మంచిది. కానీ ఈ మెట్రో నెట్వర్క్ అనేది దేశవ్యాప్తంగా దాదాపు 1000 కిలోమీటర్ల పైగా, అంటే దాదాపు 25 నగరాల్లో మెట్రో యొక్క సేవలను మనం రీసెంట్ టైమ్స్లో విస్తరించుకోవడం జరిగింది. అంటే మెట్రో ఈ యాక్టివిటీ వల్ల అనేక మందికి హ్యాజల్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ మెట్రో ట్రాన్స్పోర్టేషన్లో రెండు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చేయాలి. ఒకటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇది అందరికీ అందుబాటులో ఉన్నాయా, దానికి అంటే బిలో పవర్టీ లైన్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 40-50 వేలు మినిమం సంపాదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు వారు రోజుకు 100 రూపాయలు పెట్టుకోవడం ఖర్చు కాదు. కానీ అదే హైటెక్ సిటీలో ప్యాంట్రీలో పనిచేసేటువంటి బాయ్స్ కూడా 10-20 వేలకో 25 వేలకో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు కూడా పెట్టుకోగలరా? మరి వాళ్ళకి ఏ విధంగా వర్తింపజేయాలని ఒక పాయింట్. అయితే అనేకమైనటువంటి భాగ్యనగరం, మా ఊరికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మెట్రో పరం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మెట్టిగూడ పక్కన ఉన్న రైల్వే ల్యాండ్తో సహా హైటెక్ సిటీ పక్కన ఉన్నటువంటి తాజ్మహల్ హోటల్ ఉన్నటువంటి ల్యాండ్, అంటే నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఆ కింద ఉన్నటువంటి ఫుట్పాత్స్ కానివ్వండి, పార్కింగ్ పేరుతోనో షాప్స్ పేరుతోనో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ల పేరుతోనో ఎన్నో భూములు కట్టబెట్టిర్రు. అది
వాళ్ళకి ప్రాఫిటబుల్ మార్జిన్ ఉండడం కోసం అనేది ఈ మోడ్ అంటే పీపీఈ మోడ్లో జరిగినటువంటి అగ్రిమెంట్ కాబట్టి 18% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, 38% మిగతా వాళ్ళు ఉంటుంది. అంటే ఈ మోడ్లో మనం వర్క్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ విధంగా వర్కౌట్ చేయడం జరిగింది. కానీ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఈ యొక్క ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. స్టార్టింగ్లో భోగిలో ఉన్నటువంటి భోగిల సంఖ్య కూడా తర్వాత పెంచారు బేస్డ్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్. అంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్ బట్టి పెంచారు, ఫ్రీక్వెన్సీని పెంచారు. వాస్తవంగా మాట్లాడితే సర్వీస్లో ఎటువంటి లోపం లేదండి. సర్వీస్ చాలా అద్భుతంగా నడుస్తుంది. బేసికలీ మాట్లాడితే చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తుంది, దాన్ని మనందరూ అప్రిషియేట్ చేయాలి. అయితే దీన్ని ప్రజలపై భారం పడకుండా వాళ్ళు మాకు లాసులు వస్తున్నారు కాబట్టి లాస్ వస్తుంది అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ముందుకు రావడం అనేది హర్షించదగ్గ విషయమే. నేనైతే యాజ్ ఎ పర్సనల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నేను వెల్కమ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేతిలో మెట్రో లాంటి ఒక మేజర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏ విధంగా ఆర్టీసీ ఉంటుందో మనకి ఏ విధంగా ఇప్పుడు ఎంఎంటీఎస్లు రైల్వేస్ చేతిలో ఉంటున్నాయో ఇవన్నీ కూడా యాక్చువల్లీ అదేవిధంగా మెట్రో పైన కూడా కంప్లీట్గా ప్రభుత్వం యొక్క అజమాయిషీ కంట్రోల్ ఉండాలనేది నేను పూర్తిగా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క పూర్తి కంట్రోల్ ఉంటుందో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో డిఫరెంట్ స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ బిలో పవర్టీ లైన్లో వాళ్ళు కానీ కేటగరైజ్ చేసి వాళ్ళ బేస్ మీద ఫేర్స్ని ఆ ప్రాతిపాదికన ఫేర్స్ని డివైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాతిపాదికని పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. అయితే ఇక్కడ కొన్ని అవకతవకలు ఈ భూములు తీసుకున్న దాంట్లో లెక్కాపత్రాలు లేవు. ఈ మా రోడ్లనే తీసుకుంటారు, మా రోడ్లపైన పార్కింగ్ చేసి మా దగ్గరే ముక్కు పెంది పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా యాడ్ బోర్డ్స్ అక్కడ ఉన్నటువంటి యాడ్స్ ఏవైతే మెట్రో పిల్లర్స్ ఉన్నటువంటి యాడ్స్కి సంబంధించి ఒక భారీ కుంభకోణం నమోదైంది. దానికి సంబంధించినటువంటి జవాబుదారీతనం జిహెచ్ఎంసీ కూడా గతంలో కౌన్సిల్ కానీ లేదా నా బాంబే లాగా ఒక మేజర్ మెట్రో లాగా ఒక ఆన్సరబిలిటీ ఉండాలన్న దానిపైన ఇక్కడ కూడా ఒక సమిష్టమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించలేదు. ప్రభుత్వం వాళ్ళ చేతిలోకి వస్తే దీనిపైన ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఎంత నిజంగా వస్తుంది, ఎంత పోతుంది. ఎందుకంటే మన దగ్గర ట్రైన్ పైన యాడ్లు ఉంటాయి, ట్రైన్ పిల్లర్ల పైన యాడ్ ఉంటాయి, పార్కింగ్ ప్లేస్లో యాడ్ ఉంటాయి, పార్కింగ్ ఉంటుంది, షాపులు ఉంటుంది. మళ్ళీ మెట్రో లాసే అంటున్నారు. ఏ విధంగా లాస్ వస్తుంది ఇది అనేది నాకు అర్థం కాని విషయం. దీనిపైన పూర్తి ట్రాన్స్పరెన్సీ అంటే జమాపత్రాల లెక్క ఎక్కడ కూడా ఓపెన్ ఫోరంలో పబ్లిక్ డొమైన్లో క్లారిటీగా పెట్టలేదు. దీన్ని పెట్టాలి, ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దీనిపైన పబ్లిక్ ఆడిట్ చేయాలి, ప్రజల మధ్య పెట్టాలి. దీనిపైన ఎంత అసలు ఎంత ఖర్చు అవుతోంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎక్కడ నష్టపోతున్నారు అనేది పబ్లిక్ ఆడిట్లో పెడితేనే కదా దీనిపైన ఒక చర్చ అనేది పబ్లిక్లో జరిగితే కానీ దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అంశం ఉండదు. కాబట్టి దీనిపైన పూర్తిగా జరగాల్సిన అవసరం 15,000 కోట్లు. ఐ థింక్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 4,500 కోట్ల రూపాయల ఫండింగ్ ఫేజ్ 1కి ఇవ్వాల్సి ఉంటే దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అయితే ఇది వి ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వీఆర్ ఇన్ ఎ ఫెడరల్ సిస్టమ్. ఎవరినో ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ని కలిసిపోయింది కొట్లాడుకుని తిట్టే కానీ మనం ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద మనం మాట్లాడుకుందాం, నిజమైనటువంటి ఎండ్ యూజర్ కింద మనం మాట్లాడుకుంటే ఒక ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఇది డిపిఆర్స్, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫామ్స్లో ఉంటుంది. అంటే ఇనీషియల్గా అగ్రిమెంట్ జరిగినప్పుడు ఇంత అమౌంట్ మీరు ఇది ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం, ఈ మార్గంలో మీరు ఇచ్చినటువంటి ప్లాన్ ఇది ఇంతవరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇంత అమౌంట్ రిలీజ్ చేస్తాం, ఈ విధంగా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఫేజ్ 1లో మీరు చూస్తే ఫలక్నామా వరకు చేస్తానటువంటి కంప్లీషన్ జరగలేదు. బేసికలీ ఆ విధంగా కంప్లీషన్ చేయకపోవడం వల్ల కొన్ని ఇతర అంటే వాళ్ళు కొన్ని అంటే ఇవ్వాల్సినటువంటి కాగితాలు కానీ డిపిఆర్స్ కానీ యూటిలైజేషన్ సర్టిఫికేషన్ వాట్ ఎవర్ ఈస్ ప్రాపర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అవి ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కూడా ఫేజ్ 2లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా పూర్తిగా ఇచ్చేసిన తర్వాత కూడా 2 ఏళ్ల తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 650 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే కిషన్ రెడ్డి గారు ఫేజ్ 2 కావాల్సిన డబ్బులు పెరిగిపోతూ ఉంది. రోజుకు ఆ డబ్బు అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ డబ్బును కూడా సెంట్రల్ వాటా, స్టేట్ వాటా రెండు కూడా కేంద్రం భరించి MM2 ఫేజ్ 2 కంప్లీట్ చేసినటువంటి విషయాన్ని మనం అందరూ కూడా మర్చిపోతాం. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అంశము. కాబట్టి నేనేమన్నా అంటే ఇది వెల్కమ్ చేద్దాం, 100% రాష్ట్ర ప్రభుత్వం
తీసుకోవడానికి వెల్కమ్ చేద్దాం. కానీ దీనిపైన ఒక పూర్తి 15,000 కోట్లు అనేది నాకు ఈ స్టేట్లో ఉన్నటువంటి రెవెన్యూ సోర్స్తో చూసుకుంటే, లేకపోతే మనకు ఉన్నటువంటి ఎకానమీ సైజ్లో చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే మన స్టేట్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్ట్రెంగ్త్ని చూసుకుంటే నాకు అది పెద్ద డీల్గా అనిపిస్తలేదు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ఫస్ట్ ఆస్పెక్ట్ దీనికి ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేసి దీన్ని పబ్లిక్ ఆడిట్ చేయించి దానిపైన ఒక విధి విధానాలు రూపకల్పన చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఏ విధంగా ఆర్టీసీ కార్పొరేషన్ ఇస్తారో అట్లా కార్పొరేషన్ ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఒక బోర్డుని ఏర్పాటు చేస్తారు, ఒక జవాబుదారీతనాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే చేసి ఉండాల్సింది ప్రభుత్వం. ఎందుకంటే టేక్ ఓవర్ అనేది చాలా షార్ట్ టర్మ్లో ఉంది కాబట్టి ఈ విధి విధానాలని ఇప్పటికే రూపొందాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ విధి విధానాలు రూపొందించాలి. దీని ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసుకోవాల్సింది చేసుకోవాలి. మిగతా నిధులు కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. 100కి 100% MM2 phase 2లో రాష్ట్ర వ్యాప్తాన్ని కూడా కేంద్రమే భరించినప్పుడు మెట్రోకి సంబంధించి కూడా పూర్తి డబ్బులు ఇస్తారన్నటువంటి ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా దేశంలో మన ఒక్క రాష్ట్రంలో జరగట్లేదు, దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో నడుస్తూనే ఉంది. ప్రతి మేజర్ సిటీలో మెట్రో డెవలప్మెంట్ అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి కేంద్రం అనేది పూర్తి సహాయ సహకారాన్ని అందించి తీరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం. రైట్. బిట్ట నరసాయి గౌడ్ గారు చెప్పండి. రైట్. ఇప్పుడు ఏదైతే మెట్రోను ఖచ్చితంగా ఎల్ఎన్టీ సంస్థ నుంచి వెళ్ళి తీసుకొని మొత్తానికి బదలాయించుకొని ఏదైతే 13,000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం బదలాయించుకొని ఆ రుణాలకు సంబంధించి ఎల్ఎన్టీకి ఇంకా ఎంత మిగిలితే అంటే సుమారుగా 15,000 కోట్లు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్గా కానీ 15,000 కోట్లను ఎల్ఎన్టీకి అప్పచెప్పేసి ఎల్ఎన్టీ నుంచి వెళ్ళి క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చేసుకోవాలి అనే కంటే రెండో దశ ఎల్ఎన్టీ రెండో దశ అంటే 6 కారిడార్లకు సంబంధించి వాస్తవానికి ఈ 6 కారిడార్లకు సంబంధించిన ఎల్ఎన్టీ కొంత సుముఖంగా లేదు అనేదే నిదర్శనం. దీనికి అప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి పెట్టాలి కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే 100% వాటా ఉండాలి కాబట్టి ఇది తీసుకుంటున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ 15,000 కోట్లు ఎల్ఎన్టీకి సంబంధించి 13,000 కోట్లను రుణాలను ప్రభుత్వం బదలాయించుకుంటే సగటు మనిషి మీద ఎంత భారం పడనుంది? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా, కంటిన్యూ. క్లారిటీ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పటిదాకా నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. అప్పటికి రామూర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను రామూర్తి గారు మాట్లాడేటప్పుడు వింటే అసలు ఇది ఎల్ఎన్టీ కంపెనీ తర్వాత మెట్రో మీద మాట్లాడుతున్నారా లేకపోతే టోటల్ ఓవరాల్ మీద విమర్శలు చేస్తున్నారా అని నేను ఒకసారి అనుకున్నాను. వాస్తవంగా ఏంటంటే ఎల్ఎన్టీ అనే ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి ఈ మెట్రో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అంటే సంతోషపడాలి. ఫస్ట్ హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి ప్రతిపక్షాలు దాంట్లో రంధ్రాన్వేషణ చేసి అక్కడ భూమి మాయమవుతుంది, ఇక్కడ ట్రాక్ మాయమవుతుంది, అక్కడ భోగి మాయమవుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అరే కనీసము గవర్నమెంట్ లోకి వస్తే మనం అడగడానికి కూడా వీలవుతుంది కదా. ట్రాన్స్పరెన్సీ ఏమైంది, అసలు ఎంత ఆదాయం వచ్చింది, టికెట్ల ఆదాయం ఎంత, యాడ్స్ ఆదాయం ఎంత, మిగతా ఆదాయం ఎంత, అసలు మీరు ఏం చేస్తుండ్రు, మీరు రేట్లు తగ్గించండి అని అడగడానికి ఒక అవకాశం ఉంటుంది అన్న దాన్ని కూడా మర్చిపోయి అసలు ఆరు లేదు చూరు లేదు ఫస్ట్ ఒడ్లు అమ్ముకొని 5 ఏం మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఫస్ట్ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తరువాత మీరు అనుకున్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా. ఏదన్నా మాయమైతే ఒక ఇది మాయమైంది, ఈ పలానా ఆయన మాయం చేసిందని అంటే కూడా దానికి ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. అదే మొదటికే అసలు ఏమీ లేదు అట్లా తీసుకుంటారా అంటారా? మరి అసలు మీ ఉద్దేశం ఏంది? అసలు మీరు తీసుకోవద్దు అంటుర్రా, అట్లనే ఎల్ఎన్టీకే ఉపజెప్దామంటుర్రా, లేకపోతే వాళ్ళకు సబ్సిడీ 13,000 కోట్ల రూపాయలు ఇవ్వమంటుర్రా? అసలు మీ ఉద్దేశం ఏంది? ఏ రకమైన విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం మీద? లేకపోతే ఎక్కడ మాయమైంది? అసలు ఏది లేకముందే, ఏది కాకముందే తీసుకుంటే ఇది మింగేస్తారని, తీసుకుంటే పలానా నరసాయి గౌడ్ గారు కొంచెం బ్యాక్ ఉండరా? కొంచెం అయితే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడతలేరు అనేది నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ కు చేసుకోమని సూచన చేసే విషయాన్ని మర్చిపోయి
ఈ గవర్నమెంట్ కనుక చేసుకొని మంచిగా నిర్వహిస్తే గనక మంచి పేరు వస్తే గనక మరి రాజకీయ లబ్ధికి రాకుండా పోతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విమర్శలు చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. అంతే తప్ప ప్రజోపయోగ కోణంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తలేదు. రెండవది వీళ్ళు అంటారు అందులో ఇళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ ఒడ్ల మీద ఇళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే మీరు మాకు చెప్తే ఎట్లానండి? మీరు చేసిన పనులేంది? ఎస్సీ ఎస్టీ నిధులు, బీసీ నిధులు, ఈ నిధులు, ఆ నిధులు అడగోలుగా ఖర్చు పెట్టిన మీరు మాకు చెప్పారా? మేము అట్లాంటి పనులు ఏమన్నా చేస్తున్నామా? ఒట్టిగా వేగు విమర్శలు అంటే పట్టగాల్చి మీదేసి ఇది నిజమే అని అంటే ఇది ప్రజలు నిజం అనుకోవాలన్న ఆలోచనలో వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. చాలా దారుణమైన విమర్శలు, అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారని మాత్రం నేను చెప్పగలుగుతాను. గవర్నమెంట్ ఏదైతే ఆలోచన చేస్తా ఉందో అది సవ్యమైన దిశలో ఆలోచన చేస్తా ఉంది, ప్రజలకు ఉపయోగపడే దిశలో ఆలోచన చేస్తా ఉంది, ఫేజ్ 2కు ఉపయోగపడే దిశలో ఆలోచన చేస్తా ఉంది. గవర్నమెంట్లు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రభుత్వాలు కలిసి పనిచేయక తప్పదు. కొన్ని లోటుపాట్లు ఉన్నా సరి చేసుకుంటా పోతా ఉంటాం. ఈ కోణంలో అభివృద్ధిలో ముందడుగు వేద్దామన్న ఆలోచన గవర్నమెంట్కు ఉన్నది తప్పితే రాజకీయ దురుద్దేశంతోటి ఒక మెట్రో స్టేషన్నే మాయం చేయాలని, ఆ 200 చిల్లర ఉన్నటువంటి ఎకరాలు మొత్తం మాయం, ఇది సాధ్యమయ్యే అవకాశం లేదు కదా. ఇదేమన్నా అడవిలో ఉన్నాయండి 200 చిల్లర ఎకరాలు? అరే సిటీ సెంట్రల్లో ఉన్నాయి. ఇప్పుడు మెట్టుగూడలో ఉన్నది. దేన్ని మాయం చేస్తారు? మెట్రో స్టేషన్ మాయం చేస్తారా? మెట్రో స్టేషన్ పక్కకున్న రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఆస్తులను మాయం చేస్తారా? ఈ ఎవరి కళ్ళు కడతారు? ఏం విమర్శలు? నేను ఒకటే అంటాను, విమర్శలు సద్విమర్శలు చేయండి. పోనీ ఎవరి జనంలో పోతుందో అదేనే చెప్పండి. అని ఏమి లేకముందే ఇన్ని విమర్శలు చేయడం ప్రజలకు కూడా మంచిది కాదు. ప్రజల కోణంలో మీరు తప్పు చేస్తా ఉన్నారని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితమైన ప్రణాళిక ఉంది ప్రభుత్వం దగ్గర. ఆ ప్రణాళిక ప్రకారమే ఎల్ఎన్టీ దగ్గర నుండి ఆ 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కానీ, 15,000 కోట్ల రూపాయలు చెల్లించడం కానీ, 15,000 కోట్ల రూపాయలు చెల్లించడం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారం ఏం కాదు కదా. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకొని చేస్తుంది కదా. లేకపోతే రేవంత్ రెడ్డి గారి జేబులు ఉంటుందా, లేకపోతే కేసీఆర్ జేబులు ఉంటాయి? ఆ డబ్బులు ప్రభుత్వము దగ్గర ఉన్నటువంటి డబ్బులను అడ్జస్ట్ చేస్తుంది. ఇవి చేస్తేనే కదా ప్రభుత్వం దగ్గరికి వచ్చేది. అది వస్తేనే కదా ప్రజలకు ఇంకా చౌకగా వాళ్లకు టికెట్ ధర తగ్గించడం కానీ, లేకపోతే సబ్సిడీలు ఇవ్వడం కానీ, లేకపోతే స్టూడెంట్స్ కు లేకపోతే ఏజ్డ్ వాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం కానీ, ఏదో ఒక రకమైన అవకాశం ఇవ్వగలుగుతాం కదా. అవన్నీ ఏవి జరగకూడదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి కాబట్టి అసంబద్ధమైన విమర్శలు మా మీద చేస్తా ఉన్నాయి. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి 9.5 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని అవకతవకలు చేసిరో ప్రజలకు తెలుసు. వీరు మా మీద విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలేమి పట్టించుకోరు. వాళ్ళ విమర్శలకు ఏకైక కారణం ఏంటంటే తొందరగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు. అంటే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి, ప్రభుత్వం మీద ప్రజలు సానుకూలంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఎన్నికలలో 60 to 70, 80, 90% ఓట్లు వేస్తున్నారు కాబట్టి, సీట్లు వస్తున్నాయి కాబట్టి, వరుసగా ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. హైదరాబాద్ లో ఏం మాట్లాడాలి, అది మింగేస్తున్నారు, ఇది మింగేస్తున్నారు అని మాట్లాడితే ఏమన్నా ఓట్లు రాలుతాయని కనుక అనుకున్నట్లయితే వాళ్లకు అడియాశ కాక తప్పదు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ లేదా పరిషత్ ఎన్నికలలో కానీ సేమ్ ప్యాటర్న్ వస్తుంది, ఇదే రిజల్ట్ వస్తుంది, ఇంతకంటే బెటర్ రిజల్ట్ వస్తుంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా పనిచేయడం లేదు. ఉదయం కూడా మేము మాట్లాడాం, రామూర్తి గారు నేను ఒక ఛానల్లో మాట్లాడుకున్నాం. మాట్లాడితే విమర్శలు తప్ప ఇంకొకటి లేదు అక్కడ. విమర్శలు ప్లస్ మనం మాట్లాడేటప్పుడు కూడా ఎదురు అదులకు చొరపడి ఇంకో విమర్శ, దానివల్ల ఉపయోగం లేదు కదా. నిజంగా మీ దగ్గర విమర్శలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటే చేయండి, ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు. నేను ఒకటే మళ్ళీ చివరిగా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదు. ఒకవేళ జరిగిందని మీ దగ్గర సబ్జెక్టు ఉంటే అది తీసుకొచ్చి ఓపెన్ గా ఆ పత్రాలన్నీ బయట పెట్టండి, ప్రజలే రిసీవ్ చేసుకుంటారు. అది అట్లాంటి ఏమి లేవు. వేగ్ విమర్శలు హరీష్ రావు గారు చేసిన అవే విమర్శలు, రామూర్తి గారు చేసిన అవే విమర్శలు. విమర్శలలో తేడా లేదు, విమర్శలలో పసలేదు. కాబట్టి మాకు రిజల్ట్ వస్తా ఉంది. మీరు ఇలాగే పసలేని విమర్శలు చేస్తా పోండి, మేము గెలుస్తూ ఉంటారు. కాబట్టి ఒకటి ఇప్పటికైనా మీరు మారి అనవసరమైన విమర్శలు మారి సద్విమర్శలు చేస్తే మీకేమైనా ఉన్న సీట్లు అంతకుముందు ఉన్న ఒక 10% అని వచ్చే అవకాశం ఉంటుంది తప్ప
లేకపోతే ప్రజలు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టే అవకాశం ఉందని మాత్రం నేను హెచ్చరిస్తాను. రైట్. నర విజయ్ గారు, చెప్పండి. విజయ్ గారు, మొత్తం మీద 6 కారిడార్లలో ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఫేజ్లో 6 కారిడార్లు ఉంటాయి. 6 కారిడార్లలో ఎక్కువ చూసినా కానీ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు దూరం 31 కిలోమీటర్లు. అదేవిధంగా రెండవ కారిడారు ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి ఫలక్నామా వరకు సుమారు 5.5 కిలోమీటర్లు. అదే ముఖ్యంగా చూస్తే మూడవ కారిడార్ వచ్చేసి నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36 కిలోమీటర్ల 8 పాయింట్లు, అంటే 36 కిలోమీటర్ల 800 మీటర్లు. అదేవిధంగా నాలుగో కారిడారు మియాపూర్ టు పటాన్ చెరువు 13 కిలోమీటర్ల 400 మీటర్లు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ 7 కిలోమీటర్ల 100 మీటర్లు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా వాస్తవాన్ని చూస్తే 70 నుంచి వెళ్ళి 80 చిల్లర కిలోమీటర్ల వరకు చూస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఎందుకంటే ఇది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి. కానీ తలకు మించిన భారమైనా పర్లేదు, ఖచ్చితంగా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచాలి, మెరుగైన సౌలభ్యాలు ఉండాలి అనేది ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అటు రాష్ట్ర గవర్నమెంట్ రెండు కలిసి చేయాలి. సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ఉండాలి అనే నేపథ్యంతో 13,000 కోట్ల రుణభారాన్ని బదలాయించుకొని 15,000 కోట్ల రుణం 15,000 కోట్ల బకాయిని ఎల్ఎన్టీకి సంస్థకు అప్పచెప్పి తీసుకోవాలని చూస్తుంది. కానీ ఇందులో చూస్తే కనుక ఏదైతే కొంతమేరకు ఇంకో కంపెనీ నుంచి వెళ్ళి అదైతే ఇంజన్ ప్రక్రియల కంపెనీకి సంబంధించి దాన్ని కొంతమేరకు తనతోటే కొనసాగాలే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అనే దానిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు, నిజంగానే ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయి ఉన్నా కానీ పెద్ద గవర్నమెంట్ పెద్దది కాదు, గవర్నమెంట్ నుంచి వెళ్ళి చెల్లించడానికి రెడీ ఉంటుందని కాంగ్రెస్ నుంచి చెప్తారు. ఎలా చూడొచ్చు మరి? పూర్తిగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండడంలో తప్పు లేదు. మీరు పేరుకు గవర్నమెంట్, కానీ మళ్ళీ వెనకంగా చేస్తున్నంత ప్రైవేటీకరణ కోసం ఈ సంస్థను తీసేసి ఈయనకు నచ్చిన సంస్థకి భూములు 1,000 కోట్ల భూములు కట్టబెట్టాలనేది ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. మీరు రెండవ ఫేజు చాలా ముఖ్యము, రవాణా చాలా ముఖ్యం, పూర్తి స్థాయిలో ఉండాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఆ రకమైనటువంటి సేవా దృక్పథంతో ఉండాలి. మీరు బ్యాక్ డోర్ నుంచి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడానికే ఇప్పుడు ఎల్ఎన్టీకి డబ్బులు ఇచ్చేస్తున్నామని చెప్పడం అనేది అనుమానాస్పదంగా ఉన్నది. ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినటువంటి అంశం కనిపిస్తున్నది. మెట్రోకి సంబంధించి ఇంకా రెండవ ఫేజ్ కూడా వీళ్ళు రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రద్దు చేసి రాయాలి, ఎల్బీ నగర్ టు శంషాబాద్ పెట్టుకున్నారు, ప్లస్ రాయదుర్గం నుంచి నియోపోలిస్కి పోయారు. ఇది ఇంకొకటి శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి జనాలు ఈ మిగతా అన్ని ఓకే కంపల్సరీ కావాలి, అదంతా ఉంది, జనాభా ఉన్నారు, జనాభాకు అవసరం అని. నువ్వు శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీకి సంబంధించి జనం లేరు. ఆడ 300 ఫీట్ల రోడ్డు కొంత గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తున్నటువంటిది ఉన్నది. అవి అంతా అయినాక అప్పుడు జనం వచ్చిన తర్వాత లాస్ట్ ఫేజ్లో చూసుకోవాల్సినట్టు సహసిద్ధంగా వస్తుంది. లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి అక్కడ జనం వచ్చిన తర్వాత ఉంటుంది. ఇదంతా కేవలం ఒక ఫైనాన్షియల్గా ఒక రాజకీయంగా ఫైనాన్షియల్గా లాభం చేకూర్చుకోవడం కోసమే, వ్యక్తిగత స్వార్థం, అది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి స్వార్థం ఉంటే బాగుండేది. కేవలం వ్యక్తి స్వార్థం కోసమే చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజా రవాణాకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధికి సంబంధించిన బీజేపీ వాళ్ళు అన్నారు ప్రభుత్వ చేతిలో ఉంటే మంచిది అనేది. మరి దేశవ్యాప్తంగా మెట్రో ప్రభుత్వ చేతుల్లోనే పెట్టండి, ఎయిర్పోర్ట్లన్నీ ప్రభుత్వ చేతుల్లో ఉంచండి. ఎందుకు అదానికి మొత్తం కట్టబెడుతున్నారు? దేశంలో ఉన్న రవాణా వ్యవస్థ అంతా అదానికి, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి అది ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏదో ప్రభుత్వ ఆధ్వర్యాన్ని స్వాగతిస్తున్నటువంటి బీజేపీ అన్ని దేశంలోనే అన్ని రవాణా వ్యవస్థ అంతా గవర్నమెంట్ పరం చేయండి. అది ఈజీ ప్రాసెస్ ఇంకా గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల. అందుకే ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం, అందుకే ఇక్కడ కేంద్రంలో ఉన్న మోడీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిది చూస్తే ఒక ఇది ఆర్థిక పరమైనటువంటిది, ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ కుమ్మక్కై అదానితో వీళ్ళంతా అనేది అనుమానం వస్తుంది. హైదరాబాద్ని ఒక అస్తిత్వం లేకుండా చేసే కుట్రలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అనేదే తెలంగాణ సమాజం అనుమానపడుతున్నటువంటి అంశం. రవాణా వ్యవస్థ మెరుగుపరచడం, అదేవిధంగా ఆస్తుల క్రియేషన్ చేయడం, హైదరాబాద్ అభివృద్ధి, ఇదంతా కావాలి. కానీ ఆ రకమైనటువంటి ఇంటెన్షన్ కనిపిస్తలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పరిపాలన విధానాలు కావచ్చు, పరిపాలనకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏ అంశం కూడా సాఫీగా
ప్రజల ఉపయోగకరమైంది అనేటువంటిది చేయట్లేదు. మూసీ ఫ్రంట్ మూసీ అభివృద్ధి చూసుకున్నా, మెట్రో చూసుకున్నా, ఇతర హైడ్రా చూసుకున్నా, ఏదున్నా దీని వెనకాల ఒక స్వార్థపరమైనటువంటి హిల్ట్ పాలసీ చూసుకున్నా, స్వార్థపరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, సొంత ఆర్థిక ప్రయోజనాలే ప్రథమావధిగా ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నట్టు కనిపించటం లేదు. ప్రతిదీ ఇన్సైడ్ ట్రేడింగ్ లాగానే కనిపిస్తున్నది. అందుకే మెట్రో అవసరం, హైదరాబాద్ అవసరం. ఈ కుట్రలో అందుకే ఇక 15,000 కోట్లు నువ్వు ఇచ్చేస్తున్నావు, 13,000 ఇస్తావు. మరి మిగతా ఆస్తులకు సంబంధించినటువంటిది, ఆస్తులకు సంబంధించిన మొత్తం వెనకంగా ఇది మెగా వాళ్ళకి కట్టబెట్టడానికే చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మొత్తం ప్రభుత్వ చేతిలో ఉంటుంది, మనకు అనుభవంలో తెలుస్తుంది. మీకు అనుభవంలో కంపల్సరీగా మనకు అర్థమవుతుంది దీని అనుకున్న కుట్ర ఏంటి అనేది. ఎందుకంటే దేశంలో ఎక్కడా కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక ఈ వ్యవస్థలో పూర్తిగా ప్రభుత్వమే తీసుకొని నడుపుతున్నటువంటి రవాణా ఉన్న ఆర్టీసీనే ప్రైవేట్ చేస్తున్నారండి. ఉన్న ఆర్టీసీనే మొత్తం ప్రైవేట్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు నిన్ననే కదా ధర్నా చేసి చలో సెక్రటేరియట్ ఇచ్చినటువంటిది. దేశంలో లేని పరిస్థితుల్లో నేను ఉల్టా చేస్తున్నా అంటే అనుమానించాల్సిందే. అనుమానం కాదు, అది రియాలిటీగానే పేరు చెప్పేది ప్రభుత్వాలు తీసుకుంటున్నట్టు వెనకంగా మొత్తం వేరే చేస్తున్నట్టు అంటే కనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ విధానాలు తీసుకున్నా, బీజేపీ విధానాలు తీసుకున్నా ఒక రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని నడుపుతాము అనే అటువంటి నమ్మకం దేశ ప్రజలకు కల్పిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రైవేటీకరణ అవుతున్నటువంటి సమయంలో ఈయన ఉల్టా అంటున్నట్టునే అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇలా విధానం ఏమన్నా సోషల్ అండ్ కమ్యూనిస్ట్ విధానాలు కావు కదా, పూర్తి గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలనే విధానాలు కావు కదా. ఓవైపు ఈ రవాణా అంతా, రోడ్డు రవాణా అంతా ప్రైవేటీకరణ చేస్తున్నావు, ప్రతిదీ ప్రైవేటీకరణ చేసేస్తున్నావు, మూసి అన్ని ప్రైవేటీకరణ ఇస్తూ ఇదొక్కటేదో క్యాచీ పాయింట్ లాగా ఉన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారం ఇదంతా. మొత్తం వెనకంగా పెద్ద గేమ్ నడుస్తుంది అనేది ఉన్నటువంటి వాస్తవం. రైట్. రామూర్తి గారు చెప్పండి. రామూర్తి గారు, ఇప్పుడు మనం చూస్తే ఏదైతే 269 ఎకరాల భూమి ఎక్కడికి పోయేది కాదు, ఎవరు తీసుకునేది కాదు, అదంతా కూడా అక్కడ ఉన్నదే. ఖచ్చితంగా ఎవరు అయినా మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మనం అడగడానికి సక్కలేదు. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అడగచ్చు, ప్రతి వ్యక్తి కూడా అడగచ్చు. గవర్నమెంట్కి వస్తే ఇంకా కొంచెం తగ్గుతుంది ఖర్చు తప్ప పెరగదు అనేది మాట మాట్లాడుతారు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు 269 ఎకరాలు తీసుకొని ప్రభుత్వ కార్యాలయం నిర్మిస్తుందా అండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి వాళ్ళు చేసేది. రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు కదా, మళ్ళీ ప్రైవేట్కి సంబంధించిన ఏదంటే ఇంతకుముందు వేరే కంపెనీలో అవి తీసేసి వేరే వాళ్ళకి ఇస్తారు. పేర్లు మారుతాయి. మీరు అన్నారు కదా ఆ బోర్డులు ఉన్నాయి, ఈ బోర్డులు ఉన్నాయి, బోర్డులు మార్చేస్తారు. ఎందుకంటే వీళ్ళ కమిషన్ లిస్టుల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా ఫేజ్ 1 కింద 22,145 కోట్లు పెట్టి ఫేజ్ 1 కంప్లీట్ చేసినాం, దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన బ్రహ్మాండంగా నడుస్తున్నది. కేంద్రంలో ప్రతినిధులు వస్తారు, ఎన్నికలప్పుడు వస్తారు, వాగ్దానాలు ఇస్తారు, పోతారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాస్తవంగా ఎన్నికలప్పుడు కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి, ఉత్తమ మంత్రి కూడా కాదు, హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ని కోట్లు ఇస్తానన్నాడు తెలుసా అండి? అంటే ఎన్నికల వాగ్దానం 16,000 కోట్లు హైదరాబాద్ మెట్రోకి మంజూరు చేస్తాం. మోడీ హామీ మేరకు ఇది కూడా మోడీ హామీ ఇచ్చిండట 16,000 కోట్లు ఇస్తాను. 16 రూపాయలు కూడా ఏమీ లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇంకోటి ఏంటంటే మొన్న జరిగిన కేబినెట్ నిర్ణయాలు కూడా చూసుకోండి. ఇది భూములను దంచుకునే కేబినెట్. మొదటిసారిగా దేశ చరిత్రలో కాదు, అసలు మన రాష్ట్ర చరిత్రలో కూడా వాస్తవంగా భూములు దంచుకునే కేబినెట్ అనేది ఏ విధంగా అంటున్నారంటే ఒక్కొక్కటి చదివి వినిపిస్తా. ఎందుకంటే మెట్రోకి సంబంధించి ఈ 269 ఎకరాలకు సంబంధించి తరుగుదల, ఎందుకంటే మొత్తానికి మొత్తం పోతుంది అని అంటలేదు. ఎందుకంటే ఆ కొలతలు పేపర్ మీద ఉంటాయి. దాని తర్వాత 10% 20% రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇన్వాల్వ్ అవుతారు. ఏ విధంగా గుంటలు మాయమైతే అన్నది ముందే తెలుస్తుంది. ఎందుకంటే ముందు మురిసిన మా పండుగ కదా అన్నట్టు జరిగేబోయేటి మొత్తం చెప్తా. అవి జరిగిన తర్వాత మళ్ళా నోరు పట్టుకొని వాళ్ళని వాస్తవంగా జైల్లో కూడా దోలే పరిస్థితి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటుంది. అదే విధంగా ఈ మెట్రోకి సంబంధించి ఈ భూములు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు ప్రతి జిల్లాలో భూముల కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది భూములే. అదే విధంగా ఏది జేఎన్టీయూ కాలేజ్ కోసం మహబాద్ లో 70 ఎకరాలు. మరి జేఎన్టీయూ కట్టరా తర్వాత అది ముచ్చట, కానీ 70 ఎకరాలు మాత్రం తీసుకుంటున్నారు. సరే, రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కోసము 223.9 ఎకరాలు. ఇది కూడా భూములు ఏ విధంగా సేకరిస్తున్నారు, అవి ఎడిపోతాయి, ఎవరికి అప్ప చెప్తారు, ఏ కంపెనీకి అప్ప చెప్తారు, తర్వాత మాట్లాడుకుందాం. అదే విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం టీజీ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూములండి, ప్రభుత్వ భూములే.
ఈ ప్రభుత్వ భూములు వ్యవసాయ శాఖ మార్కెట్ కి మొత్తం మార్కెటింగ్ కి తర్జుమా చేసి Right, right. 239 ఈ ఒక్క ఎకరాలు- ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి ఒక్క నిమిషం. రామూర్తి. పూర్తిగా చెప్పండి లాస్ట్ తొందరగా చెప్తా. 239 ఎకరాలను దంచుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ కోసము అయితే ఆర్మీకి వీళ్ళు ఎందుకంటే రక్షణ శాఖకు కాపురాలు 153 ఎకరాలు మొత్తం భూముల చుట్టాయండి. గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించి అయితే భద్రాచలంలో 5 ఎకరాలు స్టేడియానికి, అదే విధంగా టీటీడీ ఆలయ నిర్మాణం కోసం 20 ఎకరాలు ఖమ్మం వాస్తవంగా తంసాపురంలో, అదే విధంగా కరీంనగర్ చిగురుమామిడికి సంబంధించి 3.12 ఎకరాలు పంచముఖ ఆంజనేయ స్వామికి. సరే వీటన్నిటికీ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి మొత్తం భూములు ఉంటాయి. గుళ్ళకి ఇవ్వడానికి భూములు ఉంటాయి, అదే విధంగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి భూమి ఉంటుంది, ఆఖరికి ఏబిఎన్ స్టూడియో కూడా ఇవ్వడానికి 25 ఎకరాల భూమి ఉంటుంది. 100 కోట్ల భూమిని వాళ్ళకి ఇవ్వడానికి భూమి ఉంటుంది. కానీ ఒక ఎస్సీ ఎస్టీకి భూమి ఇవ్వడానికి నా దగ్గర భూములు లేవు, నా దగ్గర నాది ఏమి లేదు అని ఈ ప్రగల్భాలు పలుకుతాడు. ఆ వాస్తవంగా ఎస్సీ ఎస్టీ వాస్తవంగా ఓట్లు వేసుకున్న తర్వాత ఓడేకదాకా ఓడమనాలా, ఓడే దిగిన తర్వాత బోడమనాలని అన్నట్టు. రైట్. ఓట్లేసాక మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు 12 లక్షలు ఇస్తాం, అదే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లై అమలు చేస్తాం, మీకు భూములు ఇస్తాం, గత ప్రభుత్వం ఇయ్యలేదు మేము ఇస్తామని చెప్పిన తర్వాత మొన్న మళ్ళీ మాట మార్చి నేను భూములు లేవు, నా దగ్గర ఒక ఇంచు కూడా భూమి ఇవ్వడానికి అది లేదని మరి కార్పొరేట్ సంస్థలకు ఎట్లా భూమి ఇస్తున్నావు, అదే విధంగా ఉన్న భూములు ఎట్లా గుంజుకుంటున్నావు, ఆఖరికి బుల్డోజ్ చేసి పేదల ఇళ్ళ మీద బుల్డోజ్ చేసి మన కనీలకు నిజంగానే ప్రభుత్వం నిజంగానే చెప్పండి. ఎల్ఎన్టీ కారిడార్ సెకండ్ ఫేజ్లోకి భాగస్వామ్యంలో అవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రెండింటి మధ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు ఏదైతే 100% కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలన్న నియమ నిబంధనలో భాగంగానే తీసుకుంటున్నటువంటి ఎల్ఎన్టీ నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే హ్యాండ్ ఓవర్కు సంబంధించి 13,000 ఎకరాల రుణం ప్రభుత్వాన్ని బదలాయించుకొని మిగతా డబ్బును వారికి చెల్లించిన ఎల్ఎన్టీని పేద ప్రజలకు బహుముఖంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్షణం అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ లక్షణం ఎలా ఉండబోతుందనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజు సెకండ్ ఫేజ్ ఎలా మారుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఉద్యోగాలు, నాణ్యమైన చదువుతో పాటు అన్ని సకలాలు కలిగించాలనే ప్రక్రియ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఎవరు ఎంతవరకు చేశారనేది అది ప్రజల వరకే ఉద్దేశంగా ప్రజల వరకే ఉంటుంది. కాబట్టి ప్రజలు దేన్నైనా ఆలోచించాల్సిందిగా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిక్టాలో పాల్గొన్నటువంటి నర విజయ్ గారికి, రామూర్తి గారికి, అదేవిధంగా పవన్ గారికి, నరసయ్య గౌడ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిక్టక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండే స్వతంత్ర.